దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించాం. వాగ్దానం: మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన గ్రంథం 118 అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది, ఈ వాగ్దానం రాయబడింది. ఏంటంటే, మనుషులను నమ్ముకుంటే మనుషుల మీద ఆధారపడకు. మనుషులు నమ్ముకొద్దు అంటున్నాడు. ఎవరు నమ్ముకోను? దేవుణ్ణి ఆశ్రయించండి. నేను సృష్టికర్తను ఆశ్రయించు. ఆయన మేలు చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. మనుషుల మీద మనుషుల వెనకాల తిరుగుతూ ఉంటాం, మనుషుల మాట నమ్ముతూ ఉంటాం, కానీ దేవుని మాట నమ్మం. దేవుడు అద్భుతాలు చేసేది. ఆశ్చర్యకారు అబ్రహాం జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యకారాలు చేశాడు దేవుడు. ఏదైనా మనుషుల మీద ఆధారపడి మనం దేవుని మనం విసర్జిస్తున్నాం. కాబట్టి నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నాము, దేవుని మీద దేవుడు మీకు మేలు చేయను గాక. రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అని కింద వచ్చాం అంటున్నాడు. 9వ వచనంలో రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. ధనవంతుల మీద ధనం ఉన్న వాళ్ళ మీద గొప్ప వాళ్ళ మీద నమ్మకం వద్దు. నువ్వు నన్ను నమ్ముకో, నీకు మేలు చేస్తా అంటాడు. కానీ ఆయన ఆశ్రయిద్దాం, ఆయన మేలు పొందుకుందాం. మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, దేవుని ఆశ్రయిద్దాం. దేవుడే మీకు మనందరికి సహాయం చేసిన గాక. దేవుడే మనకు మేలు చేసి గొప్పగా చేసే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకపించి ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా, కృపగాలేసి నీకు వందనాలు. మరి యొక్క నూతన దాన్ని చేస్తాం. ఈ దినమంతా కాచి కాపాడు, దీవించండి, ఆశ్రయించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మీళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దయచేయండి. అయ్యా, పని భారం ఒత్తిడి లేకుండా సహాయించండి. బలహీనంగా మన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఎవరు కుమారుల తల్లిదండ్రుల మాట లోబడి కృప దాచి వివాహం కోసం ఎదురు చూసిన బట్టి వివాహం జరిగే కృప దాచాను. చదువుకున్న కాలం మంచి ఉద్యోగాలు దాచి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపు బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని. ఇది మనమంతా వీళ్ళ ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దయచేసి కృపలో భద్రపరచమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.